సైన్స్ ప్రకారము దేవుడంటే ఏమిటి? అసలు దేవుడెవరు? మనము సాధారణంగా దేవుడు అనగానే మతాలు ఏమి చెబుతున్నాయో చూస్తాం. బైబిల్ దేవుని గురించి ఏమి చెబుతుందో చదువుతాం. అదంతా మన విశ్వాసం. కానీ ఒకసారి సైన్స్ కోణంలో ఆలోచిస్తే సైన్స్ దేవుని గురించి నిజంగా ఏమంటుంది? శాస్త్రవేత్తలు దేవుడిని ఎలా అర్థం చేసుకుంటారు? వీటన్నిటిని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలామంది అనుకుంటారు సైన్స్ వేరు దేవుడు వేరు అని. కానీ ఈరోజు మనం ఒక ప్రయోగం చేద్దాం. సైన్స్, లాజిక్, బైబిల్ ఈ మూడింటిని కలిపి చూస్తే దేవుడు ఎవరు అనే ప్రశ్నకు ఎలాంటి సమాధానం దొరుకుతుందో మనం చూద్దాం. సైన్స్ దేవుడిని డైరెక్ట్గా మైక్రోస్కోప్లో చూపించలేకపోవచ్చు. కానీ సైన్స్ ఈ విశ్వాన్ని పరిశోధిస్తున్నప్పుడు అది మనకు కొన్ని క్లూస్ ఇస్తుంది. ఆ క్లూస్ను బట్టి దేవుడు ఎలా ఉంటాడో మనం ఊహించవచ్చు. సైన్స్ చెబుతున్న ఆ అద్భుతమైనటువంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విశ్వం యొక్క ఆరంభం, దీనినే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అని అంటాం. మొట్టమొదటిగా ఈ విశ్వం ఎలా పుట్టింది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సైన్స్ ప్రకారం మన విశ్వం బిగ్ బ్యాంగ్తో మొదలైంది అంటే ఒకానొక సమయంలో విశ్వం పుట్టింది. కానీ ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. దీనికి సంబంధించిన మునుపటి వీడియోను మీకు చూస్తే చాలా క్లియర్గా అది అర్థమవుతుంది. ఆ బిగ్ బ్యాంగ్ జరగకముందు ఏముంది? అక్కడ ఏమీ లేదు. ఫిజిసిస్టులందరూ ఒప్పుకునే ఒకే ఒక మాట ఏంటంటే నథింగ్ క్యాన్ క్రియేటెడ్ సంథింగ్ అని. అంటే శూన్యం నుండి ఏదీ పుట్టదు అని. మీరు ఒక ఖాళీ గదిలో ఏమీ పెట్టకుండా వదిలేస్తే కోట్ల సంవత్సరాల తర్వాత అక్కడ కొత్తగా ఏదైనా పుడుతుందా? పుట్టదు కదా. ఏమీ లేకుండా ఏదైనా పుడుతుందా అంటే సైన్స్ కూడా నో అనే అంటుంది. అంటే ఈ విశ్వం పుట్టడానికి ఒక కారణం ఉండి తీరాలి. ఆ కారణం ఈ విశ్వానికి బయట ఉండాలి. బైబిల్ ఇదే విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే సింపుల్గా చెప్పింది. ఆది యందు భూమి ఆకాశములను దేవుడు సృజించాడు అని. సైన్స్ వెతుకుతున్న ఆ కారణం పేరే దేవుడు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. రెండవది ఫైన్ ట్యూనింగ్. విశ్వం ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడిందో తెలుసా? దీనినే ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఉదాహరణకు గ్రావిటీ, కాంతి వేగం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఈ విలువలలో ఏ ఒక్కటి కేవలం 0.0001% మారినా ఏమవుతుందో తెలుసా? ఈ విశ్వమే ఉండదు, నక్షత్రాలే పుట్టవు, భూమి ఉండదు, మనం అసలే ఉండము. దీనికి సైన్స్ ఇచ్చే ఒకే ఒక్క సమాధానం, దేర్ మస్ట్ బి అన్ ఇంటెలిజెంట్ మైండ్ బిహైండ్ ద డిజైన్. దీని వెనక ఒక గొప్ప తెలివైన వ్యక్తి ఉండి తీరాలి. ఆ తెలివైన వ్యక్తే దేవుడు. మూడవది మన శరీరంలో ఉండే DNA ఇన్ఫర్మేషన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సమాచారం. మీ కళ్ళు ఎలా ఉండాలి, మీ జుట్టు ఏ రంగులో ఉండాలి, మీరు ఎంత ఎత్తు పెరగాలి, ఈ డేటా అంతా DNAలో కోడ్ రూపంలో రాసి ఉంటుంది. DNAలో దాదాపు 3 బిలియన్ అక్షరాల కోడ్ ఉంటుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ దానంతటదే పుట్టదు. ఒక పుస్తకం దానంతటదే రాయబడుతుందా? ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ దానంతటదే కోడ్ అవుతుందా? అవ్వదు కదా. ఎవరో ఒకరు రాయాలి. సైన్స్ క్లియర్గా చెబుతుంది ఇన్ఫర్మేషన్ కెనాట్ అరైజ్ వితౌట్ అన్ ఇంటెలిజెంట్ సోర్స్. అంటే మనలో ఉన్న ఈ జీవానికి సంబంధించిన కోడ్ని రాసింది ఎవరు? ఆ ప్రోగ్రామర్ ఎవరు? ఆయనే ఒక పరమజ్ఞాని. దానినే మనము సుప్రీం ఇంటెలిజెన్స్ అని అంటాం. కాన్షియస్నెస్ అంటే మనసు, ఆత్మ. సైన్స్ ప్రకారం మనము కేవలము మాంసము, రక్తము, ఎముకలతో చేసిన బొమ్మలం మాత్రమే కాదు. మనకు భావాలు ఉన్నాయి. ప్రేమ, కోపం, జాలి, ఆలోచన ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? భౌతిక పదార్థం నుండి మనసు పుట్టడం అసాధ్యం. అంటే మ్యాటర్ నుండి మైండ్ రావడం అసాధ్యమని సైన్స్ చెబుతుంది. ఒక రాయికి ప్రేమ ఉంటుందా? ఉండదు. మరి మట్టితో చేయబడిన మనిషికి ప్రేమ ఎలా వచ్చింది? అంటే మనలో భౌతికానికి అతీతమైన ఒక అలౌకిక మూలం ఉంది. దానినే మనం ఆత్మ అంటాం. దాన్ని మనలో పెట్టింది దేవుడు. తర్వాత నైతిక విలువలు. దీనినే మంచి మరియు చెడు అంటాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనుషులందరికీ మంచి, చెడు అనే 2 విషయాలు తెలుసు. చిన్నపిల్లలకు కూడా అబద్ధం చెప్పకూడదని తెలుసు. ఎవరు నేర్పించకపోయినా ఈ మారల్ కోడ్ మన మైండ్లోనికి ఎలా వచ్చింది? సైన్స్ దీనికి సమాధానం చెప్పలేదు. కానీ లాజిక్ ఏం చెప్తుందంటే ఒక మారల్ లా ఉంది అంటే ఆ చట్టాన్ని పెట్టిన న్యాయాధిపతి కూడా ఉండి తీరాలి. అంటే మారల్ లా గివర్, ఆయనే దేవుడు. విశ్వం యొక్క నియమాలు. చివరగా ఈ విశ్వం కొన్ని ఖచ్చితమైన నియమాల మీద నడుస్తోంది. ఫిజిక్స్ లాస్, కెమిస్ట్రీ లాస్, మ్యాథ్స్ ఇవన్నీ ఎప్పుడూ మారవు. సూర్యుడు పర్ఫెక్ట్ టైంకి వస్తాడు. గ్రహాలు పర్ఫెక్ట్గా తిరుగుతాయి. విశ్వానికి ఒక క్రమమైన ఆర్డర్ ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఉంటే దానిని పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టే. విశ్వానికి కూడా రూల్స్ ఉంటే ఆ రూల్స్ పెట్టిన రూలర్ కూడా ఉండాలి. ఆ నియమాల స్థాపకుడే దేవుడు.
ఇప్పుడు మనం చూసిన విషయాల ఆధారంగా సైన్స్ మనకు దేవుని గురించి ఒక అద్భుతమైన చిత్రాన్ని ఇస్తుంది. సైన్స్ దృష్టిలో దేవునికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అసలు? టైమ్లెస్, ఆయన కాలానికి అతీతుడై ఉండాలి. బిగ్ బ్యాంగ్తోనే సమయం పుట్టింది అంటే బిగ్ బ్యాంగ్ చేసిన వాడు సమయానికి బయట ఉండాలి అంటే దేవుడు కాలానికి అతీతుడు. స్పేస్లెస్, స్థలానికి అతీతుడు. బిగ్ బ్యాంగ్తోనే స్థలం అనేది పుట్టింది అనగా స్పేస్ పుట్టింది అంటే దేవుడు ఈ విశ్వంలో ఇమిడడు, ఆయన విశ్వానికి బయట ఉంటాడు. ఇమ్మెటీరియల్, నిరాకారుడు. దేవుడు పదార్థంతో చేయబడలేదు, ఆయన భౌతికమైన వాడు కాడు. పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు. శూన్యం నుండి ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించాలి అంటే ఆయనకు ఊహించలేనంత శక్తి ఉండాలి. దానినే ఇన్ఫినైట్ పవర్ అని అంటాం. ఇంటెలిజెంట్ మైండ్, సర్వజ్ఞాని. ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలి అంటే ఆయన మామూలు వాడు కాదు, మహాజ్ఞాని అయి ఉండాలి. చూసారా, సైన్స్ చెప్పే ఈ లక్షణాలన్నీ కలిపితే అది ఎవరిని సూచిస్తుందో? ఖచ్చితంగా దేవుడనే వ్యక్తిత్వాన్నే కదా. ఇప్పుడు మనం బైబిల్ని తెరిచి చూద్దాం. ఆశ్చర్యకరంగా సైన్స్ ఇప్పుడు ఏదైతే చెబుతుందో బైబిల్ వేల సంవత్సరాల క్రితమే అదే చెప్పింది. దేవుడు సృష్టికర్త. సైన్స్ కారణం వెతుకుతుంది, కానీ బైబిల్ చెబుతుంది ఆది యందు భూమి ఆకాశాలను దేవుడే సృజించెను అని. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. ఇమ్మెటీరియల్ అనగా దేవుడు ఆత్మ అని. సైన్స్ అంటుంది దేవుడు భౌతికమైన పదార్థం కాదు, కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుడు ఆత్మీయ అయి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు నిత్యుడు అనగా టైమ్లెస్. సైన్స్ అంటుంది ఆయన కాలానికి అతీతుడు. బైబిల్ అంటుంది నేను అల్ఫాయు ఒమేగయు, ఆదియు అంతమునై ఉన్నవాడను అని. ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూడొచ్చు. దేవుడు జ్ఞానస్వరూపి అనగా ఇంటెలిజెంట్. సైన్స్ అంటుంది ఆయన గొప్ప మేధావి. బైబిల్ అంటుంది ఆయన జ్ఞానమునకు మితి లేదు. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనంలో చూడొచ్చు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఇది సైన్స్ చెప్పలేనిది, కానీ మనసుకు అర్థమయ్యేది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటను మనం చూడొచ్చు. సైన్స్ దేవుని వైపు వేలుపెట్టి చూపిస్తుంది. శాస్త్రవేత్తలు ఎంత లోతుగా పరిశీలిస్తే అంత క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ విశ్వం పుట్టుక గురించి చదివినా, డిఎన్ఏలో ఉన్న కోడ్ని చూసినా, గణిత శాస్త్రంలో డిజైన్ చూసినా చివరికి వచ్చే కన్క్లూజన్ ఒక్కటే: సమ్వన్ డిజైన్డ్ ఆల్ దిస్. ఎవరో దీన్ని డిజైన్ చేశారు అని. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలైనటువంటి స్టీఫెన్ హాకింగ్, ఐన్స్టీన్, న్యూటన్, ఫ్రాన్సిస్ క్యాలిన్స్ వీరందరూ ప్రకృతిని చూసి ఆశ్చర్యపోయారు. ఇది యాక్సిడెంటల్గా జరిగింది అంటే నమ్మలేం. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉందని వారు ఒప్పుకున్నారు. కాబట్టి సైన్స్ మరియు బైబిల్ శత్రువులు కాదు. సైన్స్ ఎలా జరిగిందని చెబితే బైబిల్ ఎవరు చేశారు అని చెబుతుంది. ఇప్పటిదాకా మనం సైన్స్ చెప్పిన లక్షణాలను, బైబిల్ చెప్పిన లక్షణాలను చూసాం. ఈ రెండు కలిపితే మనకు దేవుని యొక్క పూర్తి పిక్చర్ వస్తుంది. అసలు దేవుడు ఎవరు? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కాలానికి స్థలానికి అతీతుడు. ఆయన అద్భుతమైనటువంటి జ్ఞాని. ఆయన మనకు జీవాన్ని ఇచ్చిన సృష్టికర్త. అన్నిటికంటే మించి ఆయన ప్రేమ కలిగినటువంటి తండ్రి. సైన్స్ మనల్ని దేవుని గడప వరకు తీసుకొని రాగలదు, కానీ ఆ గడప దాటి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే మనకు వాక్యం కావాలి. సైన్స్ ఇప్పుడు అంటున్న బిగ్ బ్యాంగ్ లేదా ప్రారంభ క్షణం గురించి బైబిల్ తన మొదటి వాక్యంలోనే స్పష్టత ఇచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదవండి. ప్రపంచంలో దేవుని యొక్క వాక్యం వల్ల నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడేటి పదార్థముల చేత కలుగలేదనియు విశ్వాసం ద్వారా మనం గ్రహించుచున్నాము. అంటే కనబడే ఈ విశ్వం కనబడే వస్తువులతో చేయబడలేదు, దేవుని వాక్యం అనే అదృశ్య శక్తి నుండి వచ్చింది అని. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటిని సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేర్లు పెట్టి పిలిచివాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. ఈ విశ్వం యొక్క కొలతలు, గ్రావిటీ, కాంతి వేగం చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఇది యాక్సిడెంటల్ కాదు, ఇది డిజైన్. ఈ విశ్వం ఒక క్రమంలో, ఒక లెక్క ప్రకారం డిజైన్ చేయబడిందని బైబిల్ అనేక చోట్ల చెప్పింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. యెహోవా జ్ఞానము చేత భూమిని స్థాపించెను, వివేచన చేత ఆకాశమును స్థిరపరిచెను. ఇక్కడ జ్ఞానము మరియు వివేచన అనేవి సైన్స్ చెప్తున్న ఇంటెలిజెంట్ మైండ్ని సూచిస్తాయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం. సూర్యుని నియమించిన యెహోవా చంద్ర నక్షత్రములను, కట్టడాలను నియమించేవాడు. కట్టడాలంటే ఏంటి? లా ఆఫ్ ఫిజిక్స్. దేవుడే ఆ ఫిజిక్స్ సూత్రాలను రాశాడు. ఆ లా రాసినవాడు ఆయన కాబట్టే మోసే చేత ఎర్ర సముద్రం పాయలు చేయించాడు. యెహోషువ చేత సూర్యుడిని, చంద్రుణ్ణి నెమ్మదించేలా చేశాడు. చిన్న రాయితో పెద్ద గొల్యాతును చనిపోయేలా చేశాడు.
మనిషిగా భూమి మీదకు వచ్చి నీళ్ల మీద నడిచాడు. ఎక్కడో ఉన్న చేపలను పేతురు వేసిన వలలోకి వచ్చేలా చేశాడు. పునరుద్ధానం తర్వాత ఎవరూ తలుపు తీయకుండానే శిష్యులు ఉన్న గదిలోనికి వెళ్ళాడు. ఆయనకు ఫిజిక్స్తో పని లేదు, ఏ థియరీ కూడా ఆయన ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సృష్టిని కలుగజేసిన సృష్టికర్త ఆయనే. డిఎన్ఏలోని సంక్లిష్టమైన ఈ కోడ్ను దానంతటదే రాసుకోలేదు. ఖచ్చితంగా ఒక ప్రోగ్రామర్ ఉండి తీరాలి. మన శరీరం ఎంత సంక్లిష్టంగా అల్లబడిందో దావీదు మహారాజు కీర్తనలో అద్భుతంగా రాశాడు. 139వ కీర్తన 13-14 వచనాలు చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇక్కడ దేవుని గ్రంథం అనేది డిఎన్ఏ కోడ్ లాంటిది. మనం పుట్టకముందే మన సమాచారం దేవుని దగ్గర ఉంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. అందుకే అపోస్తుడైన పౌలు గారు కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను రాశారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. ఈ సబ్జెక్టుకే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మనం సైన్స్ ల్యాబ్లో దేవుణ్ణి చూడకపోవచ్చు, కానీ మనము ఆయన సృష్టించిన ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని గూర్చి ఆలోచన చేస్తే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఏమిటో మనకు తేటగా అర్థమవుతుంది. సైన్స్ దేవుని మహిమను వివరించే ఒక సాధనం మాత్రమే. సైన్స్ దేవునిని నిరాకరించలేకపోయింది. ఇంకా చెప్పాలి అంటే సైన్స్ దేవుని ఉనికిని నిరూపించడం మొదలుపెట్టింది. కంటికి కనబడిన శక్తి, కాలానికి స్థలానికి అతీతమైన శక్తి, సర్వజ్ఞానముతో ఈ విశ్వాన్ని, నిన్ను నన్ను డిజైన్ చేసిన సృష్టికర్త ఆ దేవుడు. ఆ దేవుడు కేవలం శక్తి మాత్రమే కాదు, నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమామయుడు. దేవుడు ఎలా ఉంటాడో చెప్పడానికి సైన్స్కి కూడా దొరకకుండా ఈ భూమి మీద పరిశుద్ధ మానవునిగా జన్మించిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూడండి. ఆ సైన్స్ నిరూపిస్తున్నటువంటి ఆ సృష్టికర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన వైపు చూడండి, రక్షణ పొందండి. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ రాబోయే మరికొన్ని అద్భుతమైనటువంటి వీడియోలను మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.